జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్లో ధర్నా నిర్వహించారు. నిరసనలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక బీజేపీ కుట్రపూరితంగా గాంధీ పేరు తొలగించిందని ఆరోపించారు మంత్రి వివేక్. స్కీమ్ నే పూర్తిగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వివేక్. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఏఐసీసీ పిలుపు మేరకు వికసిత భారత్ పేరుని ఏదైతే బీజేపీ మార్చిందో ఇదే అంశం పైన టీపీసీసీ నేతృత్వంలో ధర్నా అవుతుంది. మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి. సార్, ప్రధానంగా గాంధీ పేరు మార్చినప్పటికీ వికసిత భారత్ అని భారత్ పేరే పెట్టారు కదా, ఎందుకు ఇంత విధ్వంసం చేయాలని బీజేపీ? మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం గురించి చాలా త్యాగాలు చేయడం జరిగింది. ప్రజలు అన్ని చోట్ల కూడా మహాత్మా గాంధీ అంటే ఈ దేశాన్ని ఒక ఇంటిగ్రేషన్ చేసే పేరు మహాత్మా గాంధీ. వారి పేరు ఎందుకు తొలగించాలో అర్థమవుతలేదు. ఇన్ని స్కీములు ఉన్నాయి దేశంలో, వేరే స్కీము వాళ్ళు పెట్టుకోవచ్చు కదా ఆ పేరు మీద. మేము ఎక్కడ వాళ్ళ పేరు మీద ఏమంటలేము. మహాత్మా గాంధీ స్కీమ్ ఎందుకు తొలగించాలి, వారి పేరు ఎందుకు తొలగించాలి? దీంట్లో కూడా 90% నుంచి 60% చేస్తున్నారంటే ఈ స్కీమ్ని తొలగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు మార్చాలి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే భారత్ వికాస్ భారత్ పేరుని కూడా తీసే వరకు కూడా, అంటే సేమ్ టైం ప్రీవియస్గా ఏ పేరు ఉందో అదే పెట్టేంత వరకు కూడా మేము ఇదే విధంగా నిరసన వ్యక్తం చేస్తామని అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, హేమ, బిగ్ టీవీ, పారడైజ్.